ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అన్నిటికంటే పెద్ద పండుగ ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఏంటి 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిరం కళ ఈ రోజు నెరవేరింది. సౌండ్ ఎలా ఉండాలో మీరే చెప్పండి. జై శ్రీరామ్. మన దరిద్రం ఏంటంటే హిందువులు ఏదన్నా పండగ చేసుకుంటుంటే మాత్రం ఈ కలియుగంలో అట్లాంటి రాక్షసులకు పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు ముస్లింలు అనుకుంటారేమో, కాదండి. ఇప్పుడు మన దేవాలయాలు లేకపోతే వీళ్ళకి అసలు మనుగడ లేదు ప్రభుత్వాలకి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తన పథకాలన్నింటిలో కూడా ప్రభుత్వం నడిపే ప్రతి పథకంలో కూడా ఇక నుంచి కొంచెం మార్చుకోవాలి. మనం వినేవాడు హిందువులు అయితే చెప్పేవాడు సెక్యులర్ అనాలన్నమాట. ఇది మన బతుకు. ఎందుకంటే వింటా ఉంటాం కదా. అలాంటి రామచంద్రమూర్తి భారతదేశంలో మనకి ఏం చెప్తారంటే దాని పేరు ఓటు. ఆ ఓటు వచ్చిన రోజున గుడ్డండి గుద్దితే ఒక్కొక్కడికి దవలు పగిలిపోవాలా. మళ్ళీ జీవితంలో పెట్టుకుంటే హిందువులతో పెట్టుకోకూడదు బాబోయ్ అని చెప్పేసి హిందువుల దగ్గర కాళ్ళ దారానికి రావాలా. పీఠాధిపతులు ఎవరో కొంతమంది మేము పీఠాధిపతులు అందరం మేము రామండి అని చెప్పేసి చెప్పారండి. అంటే రాముడి మీద మర్యాద లేదా? ఈ దేశంలో ఉన్న హిందువుల పట్ల విలువ లేదా? శ్రీరామ్. ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అన్నిటికంటే పెద్ద పండుగ ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఏంటి 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రామ మందిరం కళ ఈ రోజు నెరవేరింది. సౌండ్ ఎలా ఉండాలో మీరే చెప్పండి. జై శ్రీరామ్. మినిమం ఉండాలి ఇట్లా. అయితే భారతదేశంలో ప్రతి మతం అంటే చాలా మతాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. హిందువులు అంటారు, క్రైస్తవులు అంటారు, ముస్లింలు అందరూ ఉన్నారు. అందరికీ పండుగలు వస్తున్నాయి. అందరు పండుగలు వచ్చినప్పుడు కులం, మతం, ప్రాంతం దేంతో సంబంధం లేకుండా ప్రతిోడు బ్యానర్లు వేస్తాడనమాట. ముస్లిం సోదరులకు ఈ శుభాకాంక్షలు, క్రైస్తవ సోదరులకు ఆ శుభాకాంక్షలు అని చెప్పేసి. మన దరిద్రం ఏంటంటే హిందువులు ఏదన్నా పండగ చేసుకుంటుంటే మాత్రం ఒక పండగకి కాలుష్యం అంటాడు, ఒక పండగకి ఇంకోటి ఏదో అంటాడు, ఇంకో పండగకి ఏదో అంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా మనం గుడి కట్టుకుంటున్నాం అంటే కూడా ఈ ఏడుపు బ్యాచ్ బయలుదేరిపోయారనమాట. పూర్వం రాక్షసులను మీరు వినే ఉంటారు. రాములు వారు గొప్పోడని తెలియటానికి కారణం కూడా రాక్షసుడు. అది వేరే విషయం. చెడు ఉన్న చోటే మంచి విలువ కూడా తెలుస్తుంది. అలాంటి చెడు ఏముంది ఈ కలియుగంలో అనేది మనకే తెలియాలిగా. ఈ కలియుగంలో అట్లాంటి రాక్షసులకు పెట్టిన పేరు ఏంటంటే క్రైస్తవులు ముస్లింలు అనుకుంటారేమో, కాదండి. వాళ్ళకి పెట్టిన పేరు సెక్యులర్లు. ఈ సెక్యులర్ని రాక్షసుల కంటే దారుణమైన వ్యక్తులుగా పోల్చాలి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అందరూ కూడా మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం చాలా మంది తమ ప్రాణాల కొద్ది పనిచేస్తూ ఉన్నారు. ఇలా ప్రాణాలు కొద్ది పనిచేస్తున్న వీరులందరి గురించి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళకి ఊసిపోక చేస్తున్నారు, పని పట్టాలు లేకుండా పనిచేస్తున్నారు, ధర్మం అంటే తిరుగుతున్నారు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ మనలాంటి వాళ్ళ సావులకి కారణం అవుతున్న అతి క్రూరమైన జాతి సెక్యులర్లు అనమాట. కాబట్టి వాళ్ళని రాక్షసులతో పోల్చాను. కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? కరెక్టేనా? జై శ్రీరామ్ అని చెప్పండి గట్టిగా. ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా పోల్చాల్సి వస్తుంది? మామూలుగా మీ అందరికి అనిపించవచ్చండి, ఏమంటే సుఖమాని కళ్యాణం చేసుకుని మంచిగా గుడి కట్టుకుంటుంటే వీళ్ళేంటండి స్టేజ్ కాలనీ ఇళ్ళ తట్టా కూర్చున్నారని చెప్పేసి మా బతుకంతా ఇంతే. మాకు కూడా స్టేజ్ ఎక్కగానే సరదాగా చెలోక్తులతో మాట్లాడి స్టెప్ అందరిని నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలని ఉంటుంది. కానీ మా బాధ ఏంటంటే ఎప్పుడు చూడండి ఏటు చూసినా హిందువులకి సమస్యలే. ఈ సమస్యలన్నీ చెప్పుకుంటా కూర్చున్నాం అనుకోండి, 1 కాదు 2 కాదు 2 రోజులు మాట్లాడాలి, గంటలు కాదు 2 రోజులు అసలు సమస్యలే చెప్పుకోవాలి. అన్ని సమస్యలు మనకు సృష్టిస్తున్నారు. అలా అని చెప్పేసి మిమ్మల్ని నవ్వించడం కోసమో లేకపోతే క్రీమ్ పూయటం కోసం మాట్లాడటం కుదురుద్దా అంటే కుదరదు. ఎందుకంటే యాదవపతికి మాకు అలవాటు అయిపోయింది నిజాలు మాట్లాడటం. ఈ నిజాలు మాట్లాడతా, నిష్ఠూరాలు మాట్లాడతా, మీ అందరితో కూడా తిట్లు పట్టడం అవుతుంది మా బతుకు. మమ్మల్ని చాలా మంది చూసి అనుకుంటూ ఉంటారు, ఏమండి హిందూ సంఘాలు అనగానే వీళ్ళకి బాగా ఖాళీ ఎక్కువైపోయింది, అది ఇది. కూడా అవసరమా మనకి? బడి కానీ, డ్యాములు కానీ, స్కూళ్ళు కానీ కట్టుకోవచ్చు, హాస్పిటల్ కట్టుకోవచ్చు కానీ చెప్పేసి. కట్టుకోండి రా బాబు, మీరు స్కూళ్ళు కట్టుకుంటారో మీ పాడి కట్టుకుంటారో కట్టుకోండి, మీకు ప్రభుత్వం డబ్బులు బోల్డ్ ఉన్నాయి. మేము మా గుడి కట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి ఒక్కళ్ళమైనా మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లేకపోతే జిఎస్టీనో ఆపామా? చెప్పండి. దీనికి కూడా కేసులు పెడతారేంటండి? సమాధానం చెప్తే పెడితే గిడితే స్టేజ్ మీద ఉన్న నా మీద మా స్వామి మీద పెడతారు. మిమ్మల్ని ఎవరేమన్నారు? నిజాలు చెప్పండి. ఎవడన్నా మనం జేబుల్లోంచి ట్యాక్సులు కడతాం మానేమా? మరి ఈడికెందుకండి అదో నొప్పి? ఇప్పుడు మన దేవాలయాలు లేకపోతే వీళ్ళకి అసలు మనుగడ లేదు ప్రభుత్వాలకి. ఎందుకంటే మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ
ఇప్పుడున్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఈ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి పర్టికులర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే తన పథకాలన్నిటిలో కూడా ప్రభుత్వం నడిపే ప్రతి పథకంలో కూడా మన దేవాలయాల డబ్బు కనీసం ఒక పావలా లేకపోతే 20 పైసలు పెట్టుకునే పనిచేస్తూ ఉంది రూపాయలు. మరి దేవాలయం ఉండబట్టేగా దేవాదాయం వస్తుంది, ఆదాయం ఈ ప్రభుత్వాలకు పనిచేస్తుంది. మరి ఈ దేవాలయాలు ఉండబట్టేగా తిరుపతిలో రోజుకు 1,00,000 మంది భోజనం చేస్తుంది, పేదవాళ్ళకి అన్నం అందుతుంది. అదే తిరుపతితో సహా విజయవాడ, శ్రీశైలం లాంటి దేవాలయాలు అన్నింటిలో కూడా అన్నదానం నడుస్తుంది, పేదవాళ్ళ కడుపు నిండుతుందంటే అక్కడ ఆలయం ఉంది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు, వాళ్ళు ధర్మం చెప్తున్నారు కాబట్టే కదా. మరి కొత్తగా గుడి వస్తుందంటే మాత్రం గుడి చెట్టు ఏడుపులు ఎడుతున్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఒక గుడి వచ్చిందంటే కూడా బడి వస్తుంది, ఆ బడి వచ్చిందంటే దాంతోపాటు కూడా ఒక ఆసుపత్రి వస్తుంది. ఇవన్నీ వస్తానికి కారణం ఏంటంటే గుడికి వెళ్ళే మనలాంటి హిందువులు మనం వేసే డబ్బులే. ఇక్కడ భారతదేశంలో ఉన్న మిగతా మతాల వాళ్ళు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇన్ని ఏడుపులు ఏడ్చే ఎదవలందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని కల్లా పట్టుకుని ఒరే మాకు ఆసుపత్రి కావాలి కాబట్టి నువ్వు అర్జెంటుగా ఈ ముస్లింలందరికీ కూడా హజ్ యాత్రకు పోవడానికి ఇచ్చే డబ్బులు ఆపేయని ఎవడని అడుగుతాడా? అడగడు. క్రైస్తవులు హోలీ ల్యాండ్స్, అదే జెరూసలేము, బెత్లెహేం అని చెప్పేసి ఇజ్రాయిల్లో ఉంటాయి. ఆ 2 మతాలకు సంబంధించి ఏది మన దేశంలో లేవు కాబట్టి వాళ్ళు పక్క దేశం పోతా ఉంటారు. వాళ్ళు పక్క దేశమే పోతారు, పైలోకమే పోతారు, వాళ్ళు ఇష్టం. కానీ పోయే వాళ్ళకి మనం కట్టే పన్నుల్లో నుంచి డబ్బులు ఇస్తున్నారు. మనం ఎప్పుడైనా అడిగామా? మనం అడగం. కానీ మన డబ్బులు ఇప్పుడు 5,000 కోట్లు ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం మనం అందరం ఇస్తే దానిలో ప్రభుత్వ వాటా, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల వాటా కావచ్చు, నయా పైసా లేదు. మొత్తం మన డబ్బులే. మన డబ్బులతో మనం గుడి కట్టుకుంటే అడిగేందుకు, ఇంకేదన్నా కట్టుకుంటే అడిగేందుకు ప్రతోడు మరుగుతూ ఉంటాడు. పోనీ వీళ్ళందరూ కలిసి బోల్డ్ అంతా 100,000 కోట్లు సంపాదించేసినట్టులాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు కదా. అలా ఇచ్చేవాడు ఎవడన్నా సరే ఇక్కడ కూర్చొని ఏమంటే ఇక్కడ నుంచి మాకు ఆస్తుల మీద విరక్తి వచ్చేసినాయండి, మా ఆస్తులన్నీ తీసుకెళ్ళి గుడి కట్టుకోవటానికి, బడి కట్టుకోవటానికి, డ్యామ్ కట్టుకోవటానికి ఇస్తున్నామని ఒకడన్నా మాట్లాడతాడా? ఓడో మాట్లాడు. లోకుగా ఉన్నవాడిని కాకులు కొడితే అంటారు. హిందువులందరికీ లోకుగా దొరుకుతున్నారు కాబట్టి ప్రతోడు మనం వింటున్నాం కాబట్టి సొల్లు అంతా చెప్తారు. సామెత జనరల్గా చెప్తారులేండి, వినేవాడు బీపీ జాన్ అయితే చెప్పేవాడు జాకీ చాన్ అంటాడని. ఇక నుంచి కొంచెం మార్చుకోవాలి మనం, వినేవాడు హిందువులు అయితే చెప్పేవాడు సెక్యులర్ అనాలన్నమాట. ఇది మన బతుకు, ఎందుకంటే వింటూ ఉంటాం కదా. అలాగే హిందువులకు సంబంధించి మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏదో చాలా మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు రామాలయం కట్టుకుంటుంటే రాముడి గురించి కూడా ప్రతోడు మరుగుతూ ఉన్నాడు. రాముడి గురించి ఎవరికన్నా ఏమన్నా తెలుసా అండి? ఈరోజు మిగతా దేవుళ్ళు అందరూ ఒక ఎత్తు, రాముడు ఒక ఎత్తు. ఇందాక రాముడి గురించి స్వామివారు చెప్పారు ఏమని, ఆయన సార్వభౌముడు అని చెప్పేసి. సార్వభౌముడు అంటే సర్వం ధరించిన వాడు ఆయన, ఈ భూమి మొత్తానికి పాలకుడు. ఈ భూమి కాదు, ఈ సృష్టి మొత్తానికి పాలకుడు ఆయన యాక్చువల్ నిజంగా చెప్పాలి అనుకుంటే. అలాంటి రామచంద్రమూర్తి భారతదేశంలో మనకి ఏంటి చెప్తారంటే, మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వమేవో రామచంద్రో దయాళు అని చెప్తారు. అంటే రాముడు మనకు తల్లి, తండ్రి, సోదరుడు, స్నేహితుడు, ఇవన్నీ కాదు సర్వస్వం ఆయనే మనకని చెప్పి చెప్తారు. అలాంటి మన సర్వస్వమైన రామచంద్రుడికి ఆయన జన్మభూమిలో మనం ఒక ఆలయం కట్టుకుంటుంటే మన డబ్బులతోటి ఈ కుక్కమూత పిందలన్నీ ఏడుస్తూ ఉంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? పట్టించుకుందాం అండి ఈసారి పట్టించుకుందాం. ఇప్పుడు దాకా పట్టించుకోవాలా? మనం పట్టించుకున్న రోజున ఈ కుక్కమూత పిందలన్నింటినీ మూతి పగిలేలాగా కొట్టగలుగుతాం, కొట్టి చూపించాలి కూడా. ఎలా కొట్టాలి అని అడుగుతారేమో చాలా మంది. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆయుధాలు ప్రతిరోజు మన చేతికి రాకపోవచ్చు. ఆయుధం వచ్చిన రోజున మాత్రం కరెక్ట్గా వాడాలి. ఇంకో 2 నెలల్లో మన చేతికి ఆయుధం వస్తుంది, దాని పేరు ఓటు. ఆ ఓటు వచ్చిన రోజున గుద్దండి, గుద్దితే ఒక్కొక్కడికి దవళ్ళు పగిలిపోవాలా. మళ్ళీ జీవితంలో పెట్టుకుంటే హిందువులతో పెట్టుకోకూడదు బాబోయ్ అని చెప్పేసి హిందువుల దగ్గర కాళ్ళ బేరానికి రావాలా. మన కాళ్ళ బేరానికి వచ్చేసి బాబోయ్ మీకు కూడా మీకు కావాల్సింది చేస్తాం. ఇప్పుడు అంటున్నాడు ఒక్కొక్కడు, గుడికి రండి అంటే మర్యాదగా ఇన్విటేషన్ పంపించారు. నిజంగా చెప్పాలంటే కనుక ఆ రోజున మసీదును కోల్చడానికి కొన్ని లక్షల మంది స్వయం సేవకులు వచ్చారు. వాళ్ళందరూ తమ జీవితాలను పణంగా పెట్టొచ్చారు. కొంతమంది కేసులు అయినాయి, కొంతమంది ప్రాణాలు పోయినాయి, కొంతమందికి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రామ మందిరానికి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు ప్రకారం గుడి కట్టుకోవాలంటే నిధులు కావాలంటే ఆ నిధులు సేకరణ చేయడం కోసం అనేక మంది స్వయం సేవకులు పనిచేశారు. లక్షల మంది పనిచేశారు కాబట్టే ఈరోజు కలియుగంలోనే ది బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండింగ్ అంటే నిధి సేకరణ, అతి పెద్ద నిధి సేకరణ ఇది 5,000 కోట్లు మనం చేసుకోగలిగాము. దానికి కారణం కొన్ని లక్షల మంది స్వయం సేవకుల త్యాగాలు. అటువంటి స్వయం సేవకుల త్యాగాలను దాటి ఈ రోజున బాలరాముడి అక్షంతల్ని ఇంటింటికి చేర్చగలిగారు.
దాని వెనకాల కొన్ని లక్షల మంది కార్యకర్తల త్యాగాలు ఉంది, శ్రమ ఉంది. ఇంత జరిగితే ఆ స్వయం సేవకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు కూడా ఈరోజు అక్కడ అయోధ్యకు మాకు ఆహ్వానం పలకాలి, మాకు అక్కడ పెద్దపీట వేయాలని ఎవ్వరూ కోరుకోలే. ఈరోజు అక్కడ అందరినీ సెలబ్రిటీల్ని పిలిచారు, పొలిటీషియన్స్ని పిలిచారు, అందరినీ పిలిచారు. ఎందుకు? ఇది అందరి కార్యక్రమంలాగా ఉండాలంటే సమాజంలో ఉన్న ఎలైట్ పర్సన్స్ అందరినీ పిలిచి నడపాలనుకున్నారు. కానీ ఒక్కొక్కడు సన్నాయి నొక్కులు ఉంటాయి. ఆ కమ్యూనిస్ట్ వాడికి ఒక కార్డు ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు? మేము రావండి, ఇది రాజకీయ కార్యక్రమం అండి అంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే మోడీ దీన్ని రాజకీయానికి వాడుకుంటున్నారండి అంటారు. ఏమంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పని పని అయితే దీన్ని రాజకీయాన్ని మతానికి వాడుకోవటం, లేదా మతాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని వాగొచ్చు. కానీ 30 ఏళ్ల నుంచి ప్రతి మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ఆ కళని సాకారం చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. మరి ఆయన చేసిన పని మెచ్చుకోవాలా లేదా? ఒక్క పని చేయకపోతే 100 మందికి చెప్పి ఏపుతాం కదా. మరి చెప్పిన పనులు చేసినప్పుడు పొగడటానికి వెళ్ళిన నోళ్ళకి ఏం పట్టింది మరి, లేకపోతే నోళ్ళలో ఏం పెట్టుకున్నారు? అడగాల్సిన బాధ్యత హిందువులకు లేదా? అలా బాధ్యత కలిగిన హిందువులందరూ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి రావాలి అని కోరుకోవాలి. నిజానికి ఇది రాజకీయ సభ కాదు, నేను అసలు ఆ పార్టీ అంతకంటే కాదు, సీరియస్గా చెప్తున్నా, నాకు రాజకీయాలతో సంబంధమే లేదు. కానీ ఈ కార్యక్రమం జరిగిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇక్కడ అయోధ్యతో మొదలు మాత్రమే, జరగాల్సింది ఇంకా 2 ఉన్నాయి. కాశీని మనం సాధించాలి, మధురని సాధించాలి. సాధించాలంటే మరి ఎవరు ఉండాలి? నరేంద్ర మోడీ ఉండాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ఎంతవరకు నిలబెట్టుకుంటాము, అటువంటి యుగ పురుషుణ్ణి ఎంతవరకు కాపాడుకుంటాము అనే దానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. రేపు ఎన్నికల్లో మీ చేతిలో ఉండే ఆయుధాన్ని సరిగ్గా వాడాలి. మళ్ళీ చెప్తున్నా, గుద్దితే కాదండి, ఒక్క పోటు పొడిస్తే ఒక్కొక్కడికి గజం బారు దిగిపోవాలా హిందువుల జోలికి రావాలంటే. అవునా కదా? సమయం చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా గురువు గారు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు, కాబట్టి సభా మర్యాదను పాటించడం కూడా నా బాధ్యత కాబట్టి చెప్తున్నానండి. అండ్ ఇంకో మాట, రాముడి విషయంలోకి వచ్చేప్పటికీ చాలా మంది మాట్లాడుతున్నారు ఈ మధ్య. పీఠాధిపతులు ఎవరో కొంతమంది, మేము పీఠాధిపతులు అందరం మేము రామండి అని చెప్పారండి. పీఠాధిపతులు వెళ్ళని కార్యక్రమానికి మనం వెళ్ళాలా అని చెప్పేసి ఈ కమ్మి కాంగి బ్యాచ్ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, పీఠాధిపతులు వాళ్ళు ఏదో మాట్లాడారు అంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో వీళ్ళకి సగమే తెలుసు. వాళ్ళు మాట్లాడిన ఉద్దేశాలు ఏంటో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వీళ్ళ పీఠాధిపతుల భుజాల మీద నుంచి ఈ మోడీ మీద తుపాకీ పెడుతున్నారు. కాబట్టి అడుగుతున్నా, మరి బాబు పీఠాధిపతులు మరి ఈ మాటను పట్టించుకుంటున్నారు. వాళ్ళు ఒక 50 ఏళ్ల నుంచి హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం, పక్క మతాల ప్రాభవాన్ని ఈ దేశంలో పాతుకోకుండా ఉండటం కోసం అనేక మాటలు చెప్పారు ఈ పీఠాధిపతులు అందరూ. మరి అవన్నీ మీ బుర్రకు ఎక్కించుకున్నారా ఏ రోజైనా? ద్వారకా పీఠాధిపతి అట్టా అన్నాడు ఇట్టా అన్నాడు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. మరి ద్వారకా పీఠాధిపతి గారు అప్పుడు ఎప్పుడో ఒక మాట చెప్పారు సెక్యులర్ దేవుడి గురించి, సాయిబాబా గురించి. మరి ఆ మాటలు ఎవరికన్నా ఎక్కాయా? ఎక్కవు. అంటే మనకు కావాల్సినవి మాత్రమే తీసుకుంటాం, సెలెక్టివ్గా తీసుకుని మన దేవుళ్ళు మన స్వామీజీల చేతే మన కళ్ళు పొడిపిస్తూ ఉంటే మనం మాత్రం పండగ చేసుకుంటూ పొడుచుకుంటూ కూర్చుంటాం. అంటే ఒక మాట చెప్తా, ఇంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు కదా, మీరు ఈ రోజున క్రిస్మస్ రాగానే, రంజాన్ రాగానే అన్ని బ్యానర్లు వేసేస్తారు, వాడికి శుభాకాంక్షలు, వీడికి శుభాకాంక్షలు చెప్పుకోండి. మీ తద్దను మీరు అట్ట పెట్టుకుంటారు, మాకెందుకు? కానీ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకి ఆహ్వానం పలికితే మీరు వెళ్ళకపోగా కనీసం శుభాకాంక్షలు బ్యానర్లన్నా ఎవరైనా నేర్పించారా? మీ ఊళ్ళో ఎవరైనా చూసారా మిగతా పార్టీల వాళ్ళు వేయటం? ఎందుకండి? అంటే రాముడి మీద మర్యాద లేదా? ఈ దేశంలో ఉన్న హిందువుల పట్ల విలువ లేదా? అంతే. అదే పక్క మతాల్లో ఉన్నది నాగమంటే షుగర్ వేసుకోకుండా నాకేస్తారు వీళ్ళు. మళ్ళీ హిందువుల కాడికి వచ్చేప్పటికి మరి మర్యాదగా గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని దీవెనలు తీసుకుని పొండరా అంటే మాత్రం దానికి నోరు రాదు, చేతులు రావు, కాళ్ళు కదలు, ఎక్కడోళ్ళు అక్కడే సచ్చుబడిపోయినట్టు నోట్లో ఏదో పెట్టుకున్నట్టు కూర్చుంటున్నారు. మరి దీన్నే హిందుత్వం అంటారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏంటి ఎట్ట మాట్లాడుతున్నాడు అనుకోకండి. మేము మా స్పీచ్లు జనరల్గా ఎవరికి నచ్చవు. యాక్చువల్లీ సినిమా ముందు ముఖేష్ యాడ్ వేసినట్టు ముందే నేను యాడ్ వేసుకోవాలి, మా స్పీచ్లు బోర్ కొడతాయండి అని చెప్పేసి. ఎందుకంటే మేము ధర్మం గురించి మాట్లాడతాం, దేశం గురించి మాట్లాడతాం, ఆ మాట్లాడే క్రమాల్లో అన్ని నిజాలు మాట్లాడతాం. నిజాలు అందరికీ నచ్చవు కదా, మనకి ఇష్టాలు ఇంపార్టెంట్. నిజాలు ఎవరికి కావాలి? నాకు నచ్చినోడి గురించి ఏం మాట్లాడాడు అనేది మాత్రమే చూస్తాం, కానీ వీడు నిజం మాట్లాడాడా అబద్ధం మాట్లాడాడా అని చూసేవాళ్ళు లేరు కదా. కాబట్టి మేము మాట్లాడిన మాటల వల్ల ఎవరన్నా నొచ్చుకుంటే దయచేసి అందరూ మనవాళ్లే కాబట్టి చెప్తున్నా, మీ కర్మకు మీరు ఉండండి, నేనైతే ఏమీ చేయలేను అంతే. ఓకేనా? వాళ్ళు ఒక్కసారి అందరికీ చెప్తున్నానండి, ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచైనా, ఇప్పుడు దాకా అలవాటు ఉన్న వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, ఇప్పటి నుంచి అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి. అదేంటో తెలుసా? మాటకి ముందు, మాటకి వెనక, పలకరింపుకు ముందు, పలకరింపు తర్వాత మనం పలకాల్సిన నినాదం ఒక్కటే, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ